నమస్కారమండి. ఆషాఢమాసం పవిత్రమైన పుణ్యకాలం. ఈ మాసంలో ఎన్నో విశేష పర్వదినాలు ఉంటాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది కోట్లాది మంది భక్తులు ఎంతో శ్రద్ధగా జరుపుకునేది తొలి ఏకాదశి. దీన్నే శయన ఏకాదశి అని, హరివాసరమని కూడా అంటారు. అసలు తొలి ఏకాదశి ఎందుకు ఇంత ప్రత్యేకం? దీని ప్రాముఖ్యత ఏమిటి? ఎలా ఆచరించాలి? అనే విషయాలన్నీ ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? అయితే మొదలు పెడదాం. హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి విశేష ప్రాధాన్యత ఉంది. ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటే. సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు. ఈ ఏకాదశి వ్రతాలు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవి. ఈ రోజున ఉపవాసం ఉండటం, విష్ణునామస్మరణ చెయ్యడం వల్ల పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ 24 ఏకాదశుల్లోకెల్లా తొలి ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకో తెలుసుకుందామా? తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని ఎందుకు అంటారంటే, ఈ రోజునుంచి శ్రీమహావిష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్తాడు. ఈ నిద్ర 4 నెలలపాటు ఉంటుంది. ఈ కాలాన్నే చాతుర్మాస్యం అంటారు. చాతుర్మాస్యం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు నిద్రలేచే వరకు కొనసాగుతుంది. ఈ 4 నెలల కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా చెయ్యరు. ఎందుకంటే దేవతలు కూడా యోగనిద్రలో ఉంటారని నమ్మకం. అయితే ఈ కాలంలో భగవద్ ఆరాధనకు, ధ్యానాలకి, తపస్సుకి, పుణ్యకార్యాలకు అత్యంత అనుకూలమైన సమయం. శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే రోజు కాబట్టి ఈ తొలి ఏకాదశికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల విష్ణువు తన నిద్రను ప్రారంభించే ముందు మన ప్రార్థనలను స్వీకరిస్తాడని, మన కోరికలను తీరుస్తాడని భక్తుల విశ్వాసం. తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించే విధానం చాలా శ్రద్ధతో కూడుకున్నది. ముందస్తు సన్నాహాలు అంటే దశమి రోజునుంచే వ్రతానికి సిద్ధం కావాలి. దశమి రోజు సాయంత్రం తక్కువగా భుజించి సాత్విక ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజు ఉదయం తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చెయ్యాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వ్రతం ఆచరించాలనే సంకల్పం చెప్పుకోవాలి. నాకు ఈ వ్రతం వల్ల ఎలాంటి ఫలం కావాలి అని కోరుకుంటూ నిరపరాధి అయిన శ్రీమహావిష్ణు ప్రీత్యర్థం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనసులో నిశ్చయించుకోవాలి. పూజా విధానం తెలుసుకుందాం. పూజామందిరాన్ని శుభ్రం చేసి శ్రీమహావిష్ణువు పటాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. గంధం, పుష్పాలు, అక్షతలతో పూజించాలి. తులసి దళాలతో పూజించటం అత్యంత శ్రేష్టమైనది. విష్ణు సహస్రనామం, అష్టోత్తర శతనామావళి, గోవిందనామాలు పఠించాలి. లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు, వెంకటేశ్వరస్వామి స్తోత్రాలు పారాయణం చేయవచ్చు. ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. పండ్లను, పాలను నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ రోజున పూర్తి ఉపవాసం ఉండటం శ్రేష్టం. నీరు కూడా త్రాగకుండా ఉండగలిగితే మంచిది. అయితే ఆరోగ్య కారణాల వల్ల ఉపవాసం ఉండలేనివారు పాలు, పండ్లు, నీరు తీసుకోవచ్చు. అన్నం, పప్పులు, ధాన్యాలు, ఉప్పు వాడకుండా ఉపవాసం ఉండాలి. ఉపవాసం వల్ల శరీరశుద్ధి, మానసిక ఏకాగ్రత లభిస్తాయి. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయటం ఎంతో ముఖ్యమని నమ్ముతారు. శ్రీమహావిష్ణువు కీర్తనలు, భజనలు చేస్తూ, పురాణాలు చదువుతూ రాత్రంతా మేల్కొని ఉండాలి. ఏకాదశి వ్రతం ద్వాదశి రోజున పారణ అంటే ఉపవాస దీక్ష విరమించడంతో పూర్తవుతుంది. ద్వాదశి రోజు ఉదయాన్నే స్నానం చేసి దైవదర్శనం చేసుకుని దానధర్మాలు ఆచరించాలి. ఆ తర్వాతే భోజనం చెయ్యాలి. పారణకు ముందు తులసీతీర్థం తీసుకోవటం శుభప్రదం. ఆ రోజు కూడా సాత్విక భోజనం తీసుకోవాలి. ఏకాదశికి సంబంధించిన ఒక పురాణ కథ ఉంది. పూర్వం ముచికుందుడు అనే మహారాజు ఉండేవాడు. అతను దేవేంద్రుడికి అష్టవిధ మహిమలు కలిగిన ఒక వరాన్ని పొందుతాడు. కాని ఆ వరం వల్ల అతను అనేక యుద్ధాల్లో పాల్గొని అలసిపోతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి విశ్రాంతిని ప్రసాదిస్తాడు. ఆ విశ్రాంతికాలమే విష్ణువు యోగనిద్రలోకి వెళ్లే రోజు. మరొక కథ ప్రకారం ఒకానొకప్పుడు మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు దేవతలను, ఋషులను చిత్రహింసలు పెట్టేవాడు. శ్రీమహావిష్ణువు ఆ రాక్షసుణ్ణి సంహరించడానికి వెళ్ళినప్పుడు విష్ణువు అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడు.
అప్పుడు విష్ణువు శరీరం నుండి ఒక శక్తి అంటే స్త్రీ రూపం ఉద్భవిస్తుంది. ఆ శక్తి మురాసురుణ్ణి సంహరిస్తుంది. ఆ శక్తే ఏకాదశి. విష్ణువు ఆమె శక్తికి మెచ్చి ఆమెకు తన పేరుతో సమానమైన ప్రాముఖ్యతను ఇస్తాడు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారికి సకల శుభాలు కలుగుతాయని వరమిస్తాడు. అప్పటినుండి ఏకాదశి వ్రతం ఆచారంలోకి వచ్చింది. కేవలం పుణ్యం కోసమే కాదు. తొలి ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల అనేక ఆధ్యాత్మిక, శారీరక లాభాలు కూడా ఉన్నాయి. ఉపవాసం భగవత్నామస్మరణ మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. తెలియక చేసిన పాపాలు నశిస్తాయని నమ్మకం. ఉపవాసం శరీరాన్ని శుద్ధి చేస్తుంది, జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇస్తుంది. భగవంతునిపై మనసుని లగ్నం చెయ్యటం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. సకల శుభాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజునుంచే ఎంతోమంది చాతుర్మాస్య దీక్షను ప్రారంభిస్తారు. ఇది ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన కాలం. చూశారు కదా, తొలి ఏకాదశి కేవలం ఒక పండుగ కాదు. అది మన ఆధ్యాత్మిక ఉన్నతికి, శారీరక ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు దోహదపడే ఒక మహత్తరమైన వ్రతం. ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళుతారు కాబట్టి ఈ 4 నెలల కాలంలో భక్తి శ్రద్ధలతో ధ్యానం, పూజలు చేసి పుణ్యాన్ని పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చెయ్యండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ అభిప్రాయాలు, సందేహాలను కమెంట్లలో తెలియచేయండి. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ శ్రీమహావిష్ణువు ఆశీస్సులు లభించుగాక. నమస్కారం.